రూరల్ మండలంలోని పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొని ప్రజల నుంచి వచ్చిన వినతులు ఆయన స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో పేదోడి కష్టం తీర్చే ప్రభుత్వం రావాలని తెలంగాణ ప్రజలు ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నారన్నారు. రాబోయే 3 సంవత్సరాలలోపే పాలేరు నియోజకవర్గంలో అర్హులైన పేదవారికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని ఆయన తెలిపారు. నియోజకవర్గంలో కబ్జా చేసిన ప్రభుత్వ స్థలాలు బయటకు తీసి పేదలకు పంచుతామని తెలిపారు. గడిచిన 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం రేషన్ కార్డు ఆసరా పెన్షన్ ఇవ్వలేదని ఆయన విమర్శించారు. ఇందిరమ్మ ఇళ్లలో పైరవీలకు తావు లేకుండా అర్హులైన పేదవారికి మాత్రమే ఇస్తామని ఆయన చెప్పారు. పక్కన పెట్టి అంటే గుట్టలు రాళ్ళు ఉంటే ఎవరు కూడా తొందరపడకుండా చిన్నగా టైం తీసుకున్నాం. సార్కి టైం అతీతమైన వివరించి సీనన్న ఈ రోజు రావడం జరిగింది. మన సమస్య పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో అవార్నిషలో ఇక ప్రధానమైన సమస్య ఇళ్ల స్థలాలు, ఇల్లు. ఈ రెండింటికి మంత్రిని నేనే, చేయగలిగేది నేనే. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి పేదవాడికి, అర్హుడైన వాడికి ఈ రాబోయే 5 సంవత్సరాల్లో ఇందిరమ్మ ఇల్లు ఇయ్యాలన్నది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. కానీ పాలేరు నియోజకవర్గం నా సొంత ఊరు, నా సొంత ఇల్లు కాబట్టి రాబోయే 3 సంవత్సరాల లోపే ప్రతి పేదవాడికి, అర్హుడైన వాడికి ఇల్లు, ఇళ్ల స్థలం ఇచ్చే బాధ్యత నాదే. రాబోయే కొద్ది రోజుల్లోనే మొదటి విడతగా కొన్ని ఇళ్లు ఇస్తున్నాను. పేదవాళ్లలో బహుపేదవాళ్లు ముందు కట్టుకోండి. వచ్చే సంవత్సరం ప్రభుత్వ స్థలాలన్నీ కూడా గతంలో సురేష్ గారు, మిగతా మిత్రులు చెప్పారు. పెద్దవాళ్ళు ఏదైతే కబ్జా చేసిన స్థలాలు ఉన్నాయో అవన్నీ బయటికి తీసి పేదోడికి పంచుతా. ఆ పంచే దాంట్లో ఇళ్ల స్థలాలు లేని ప్రతి వాళ్ళకి ఇళ్ల స్థలం కూడా ఇచ్చే బాధ్యత నాదే. పొంగులేటి గారు అంటే ప్రజలకు కొండంత అండ.